ముసలైపోయింది, ఇంకా మాకు వద్దని అడవిలో వదిలేశారు ఒక కుక్కని. ఆ కుక్కని దూరం నుంచి పులి చూసి, ఆహా, ఇదేదో కొత్త టైప్ కుక్కలా ఉంది, నేను వెళ్ళి దీన్ని తినేస్తాను అని మెల్లగా ఆ కుక్క వైపు నడుస్తోంది. ఇది అబ్జర్వ్ చేసిన కుక్క ఆ ఏరియాలో క్యాజువల్గా నడుస్తున్నట్టు నడిచి అక్కడేవో బోన్స్లా కనిపిస్తే అవి చూస్తూ తనలో తాను గట్టిగా అనుకుంది, ఇది మొన్న తిన్న పులి తలుక ఎముకల్లా ఉన్నాయి అని. ఇది విన్న పులి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా చెట్టుపై నుంచి అబ్జర్వ్ చేస్తున్న కోతి పులిని పిలిచి, లేదు లేదు, అది ఎప్పటినుంచో ఉన్న బోన్స్. నిన్ను భయపెట్టడానికి ఆ కుక్క అలా అనింది. పద, నువ్వు దాన్ని తినే, నేను ఉంటా నీతో పాటు అని పులి మీదకు ఎక్కి కుక్క దగ్గరకు వెళ్తున్నాను. కుక్కకు అర్థమైంది సీన్ ఏంటో అని. ఇంకా క్యాజువల్గా నడుస్తున్నట్టు చేసి తనలో తాను మాట్లాడుకుంది, ఇందాకే ఒక కోతిని పంపానే, ఇంకో పులిని తీసుకురమ్మని, ఇంకా రాలేదేంటిది అని అంది. ఇది విని పులికి చాలా కోపం వచ్చి కోతిని తినేసింది. లైఫ్ మనల్ని ఎంతైనా బ్యాడ్ సిచ్యువేషన్లో పడేయచ్చు, కానీ నీ సర్వైవల్ ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు కదా, యాక్చువల్గా సర్వైవల్ ఆఫ్ ద స్మార్టెస్ట్. లైఫ్ మీద హోప్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో నుంచైనా నీవు బయటపడగలవు. ఈ స్మార్ట్ కుక్క కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మిస్ లియోనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?